జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాము చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జన సైనికుడు కావాలనే తపన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కనిపిస్తోందని వెల్లడించారు. ఎన్నికల తర్వాత ప్రజల్లో జనసేనాని పట్ల అపార నమ్మకం ఏర్పడిందని అన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు శ్రేణులకు 5 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 18 నుంచి 28 వరకు నిర్వహించే జనసేన సభ్యత్వ నమోదు కోసం పెందుర్తి నియోజకవర్గంలో 50 మంది వాలంటీర్లను నియమించినట్లు ఆయన చెప్పారు. జనసేన కార్డు గల నాయకులు కార్యకర్తలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ చేసిన విధానానికి కానీ, ఈ ప్రభుత్వంలో ఆయనకున్న స్థానం కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు దూసుకుపోతున్న ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు కానీ, వారి పరిపాలన పట్ల, వారి నాయకత్వం పట్ల చాలా గౌరవం పెరిగిన నేపథ్యంలో మేము ఈ రోజు నుంచి 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాము. పెద్ద ఎత్తున ప్రజల్లో స్పందన, 50 మంది నియోజకవర్గంలో వాలంటీర్స్ని పెట్టి పాత సభ్యత్వం రెన్యువల్ చేయటం కానీ, కొత్త సభ్యులను చేర్పించుకోవటం కానీ పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ప్రజల్లో ఉత్సాహం, జన సైనికుడు అవ్వాలని, వీర మహిళ అవ్వాలని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఉత్సాహంతో, ఎంతో ఉత్సుకతో అందరూ కూడా ముందుకు వచ్చి సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ కూడా మేము పెట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి, గత సభ్యులందరూ కూడా దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా అనేక మందికి నా చేతుల మీద కానీ ఈ నియోజకవర్గంలో 3 మందికి అందించడం జరిగింది. ఎవరికైనా దురదృష్టవశాత్తు ఏదన్నా జరిగితే నేనున్నానని చెప్పి ఆయన ఆదుకున్న విధానం ప్రజలకు చాలా నచ్చింది. పెద్ద ఎత్తున జనసేన సభ్యులుగా, జన సైనికులుగా, వీర మహిళలుగా చేరి జనసేన పార్టీని స్ట్రెంథెన్ చేయడంతో పాటు మనందరం కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ, ఒక పండుగ వాతావరణంలో ఈ 10 రోజులు ఇది జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ కూడా చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.